దుబాయ్లో సివిల్ ఇంజనీర్గా పనిచేసే ఎలన్ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని తనకు తానుగానే ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పవిత్ర అలియాస్ పర్పుల్ పవిని ప్రేమిస్తాడు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. కానీ పవి సొంతింటిని వదిలేసి రానని పట్టుబడుతుంది. దీంతో ఎలన్ ఇల్లరికపు అల్లుడిగా అత్తారింట్లో అడుగు పెడతాడు. తర్వాత ఇతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, చివరికి ఏమైంది? ప్యార్ ప్రేమ కళ్యాణం టైటిల్ కి తగ్గట్టే ప్రేమ పెళ్లి బంధంలోని ప్లస్ మైనస్ల గురించి ఇందులో చూపించారు. మరి సినిమా ఎలా ఉంది అని అడిగితే ఓకేగా ఉంది. చెప్దాం అనుకున్న పాయింట్ బాగున్నప్పటికీ విపరీతమైన తమిళ అతి ప్రతి సీన్ లోనూ కనిపిస్తూనే ఉంటుంది. హీరోయిన్ పాత్ర తప్పితే ప్రతి ఒక్కరు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసేస్తుంటారు. ఇదంతా కామెడీ అనుకుని డైరెక్టర్ అనుకున్నాడు, కానీ కుదరలేదు. తమిళ ప్రేక్షకులకు నచ్చొచ్చేమో కానీ నాకైతే పెద్దగా నవ్వు రాలేదు. సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్తారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం అల్లుడు అత్తారింటికి వస్తాడు. ఈ సినిమాలో అలానే ఉద్యోగం లేని హీరో ఇల్లరికి అల్లుడు ఎలా వెళ్తాడు. ప్రారంభంలో మర్యాదలు ఒక రేంజ్ లో ఉంటాయి, కానీ రాను రాను మురిపం తగ్గిపోయి అత్త అసలు రంగు బయటపడు. అప్పటి నుంచి అల్లుడికి బ్యాండ్ బాజా భారత్ మొదలవుతుంది. దీంతో కష్టాలు పడతాడు. ఈ పార్ట్ అంతా కూడా ఓకే అనేలా ఉంటుంది. టైం పాస్ అయిపోతుంది. చాలా మంది హౌస్ వైఫ్స్ భర్త బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తుంటే ఇంటిని చూసుకుంటూ ఉంటారు. ఈ సినిమా ఇదే రివర్స్ లో జరుగుతుంది. ఒక సందర్భంలో హీరోకి జాబ్ వస్తే ఆ సంగతి హీరోయిన్ కి చెప్తాడు. ఆమె ఏమో నువ్వు బయటకు వెళ్లి పని చేయడం ఎందుకు, ఇంట్లో కంఫర్టబుల్ గానే ఉన్నావుగా, పైగా జీతం కూడా తక్కువే అని అతడిని నిరుత్సాహపరుస్తుంది. అలానే ఫెమినిస్ట్ అని చెప్పుకునే హీరోయిన్ తాను సొంత ఇంటిని తల్లిదండ్రులని వదిలి రానని చెప్పి భర్తని తన ఇంటి ఇల్లరికి రప్పించుకుంటుంది. తర్వాత ఈ విషయంలో ఆమె రియలైజ్ అయ్యే సీన్ ఉంటుంది. దీనిని బాగానే తీశారు. ఫస్ట్ హాఫ్ లో హీరో అతడి అత్త భార్య మధ్యలో వచ్చే హంగామా, సెకండ్ హాఫ్ లో హీరో తల్లి చేసే దొంగ పనుల వల్ల హీరోయిన్ జాబ్ కోల్పోవడం లాంటి కొన్ని సీన్లు పర్వాలేదు అనిపించాయి. క్లైమాక్స్ అయితే నిజంగా ఎక్కడైనా అలా జరుగుతుందా అనే డౌట్ వస్తుంది. అంత సినిమాటిక్ గా అనిపిస్తుంది. యాక్టింగ్ విషయానికి వస్తే పవిత్రగా శాన్వి పాత్రకు తగ్గట్టుగా చేసింది. హీరో కమ్ డైరెక్టర్ ఎలన్ కూడా బాగానే చేశాడు. కాకపోతే తన తమిళ ప్రేక్షకులకు నచ్చుతుందనో ఏమో గానీ మొత్తం అతితో నింపేశాడు. రాధిక, యోగి బాబు లాంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్ళని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. వాళ్ళకు సరైన సీన్స్ పడలేదు. మిగతా నటినట్లు ఓకే. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉన్నప్పటికీ మ్యూజిక్ ఏమంత గొప్పగా లేదు. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఇది ఒక యావరేజ్ సినిమా. అసభ్యకర సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.